హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నంబూరి రవి ఈ పేరు ఎప్పుడో విన్నట్టుంది కదా. రియల్ ఎస్టేట్ ఆంధ్ర తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఈ పేరు ఇంతవరకు వినని వారు ఉండరు. నంబూరి రవి గారు అంటే తెలియని వారు ఉండరు. హైదరాబాద్ కానీ తెలంగాణ ఏపీలో ఎక్కడ చూసుకున్నా కానీ ఎటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేసేదే నంబూరి రవి గారు. ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేసేదే నంబూరి రవి గారు. అలాంటి నంబూరి రవి గారు కొత్తగా ఓన్గా ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. అదే ఎన్ఆర్ఐ. ఆ ఎన్ఆర్ఐ పేరుతోనే ఒక కొత్త ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సిఎండి నంబూరి రవి గారితో మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. సార్ బాగున్నాను సార్. మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాము. మీరు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చెప్తుంటారు. చాలా మంది కొత్తగా రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకైతే మీరు చాలా ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. మెయిన్ గా మేము ఇక్కడికి రావడానికి కారణం మీ వెంచర్ మొత్తం చూసాం సార్. చాలా అద్భుతంగా ఉంది. అది కూడా మంచి హైవే కనెక్టివిటీ, సాగర్ హైవేకి 200 feet హైవేకి కనెక్టివిటీ తోటి చాలా బాగుంది సార్. కంగ్రాచులేషన్ సార్. మీకు మెయిన్ గా సుమన్ టీవీ నుంచి బెస్ట్ బిజినెస్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అండ్ హెచ్ఎం టీవీ నుంచి కూడా బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు కూడా గెలుచుకున్నారు. మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్, అది కూడా అతి తక్కువ కాలంలో ఒక మంచి వెంచర్ కూడా వేశారు. ఈ ప్రాజెక్ట్ అసలు ఇక్కడ వేయడానికి కారణం ఏంటి? ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది? దానికి రీజన్ ఏంటి? ఒకసారి కంప్లీట్ సార్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అద్భుతమైన వెంచర్ సార్ ఇది ఆర్ధసాగర్. ఈ ఆర్ధసాగర్ పేరు పెట్టడానికి కూడా కారణం ఉంది. ఈ సాగర్ హైవేలో ఈ ప్రాజెక్ట్ లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆర్థికంగా బలంగా అవ్వాలని ఈ వెంచర్ కి ఆర్ధసాగర్ అని పేరు పెట్టాం. డిటిసిపి రేరా అప్రూవల్స్ తోటి అద్భుతంగా డెవలప్మెంట్ చేసి చూసారు కదా. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా. మామూలుగా డిటిసిపి అంటే బీటీ రోడ్ ఇస్తే చాలు, కానీ ఫ్యూచర్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్న కస్టమర్లు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లకు కూడా తర్వాత కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి మెయింటెనెన్స్ ఉండకూడదని మనం కాస్ట్ ఎక్కువైనా సిసి రోడ్ ప్రొవైడ్ చేసాము. దాంతోపాటు ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా. సాయంత్రం 6 గంటలకు మనకి అవుటర్ మీద లైట్స్ వెలగకపోయినా మన వెంచర్లో అయితే 6 గంటలకు ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి. ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా అద్భుతంగా ఉంటది. మెయిన్ గా అసలు ఇక్కడే వెంచర్ వేయడానికి కారణం ఏంటి? సాగర్ హైవేనే ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఇది 4th సిటీ పరిధిలో ఉందండి. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ 4th సిటీ అంటే ఫ్యూచర్ సిటీ. FCDA లిమిట్స్ లోనే ఈ వెంచర్ మనం రూపొందించడం జరిగింది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు భూమి మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి లాభాలే వస్తాయి. డెవలప్మెంట్ అయిన దగ్గర చేసినా కూడా మంచి లాభాలే వస్తాయి. అన్నిటికంటే డెవలప్మెంట్ కాబోతుంది అని అనౌన్స్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉన్నాం కదా. 98లో సైబరాబాద్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మందికి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. కొంతమంది చేశారు, ఇప్పుడు వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. తర్వాత 2004లో ఔటర్ రింగ్ రోడ్డు అనౌన్స్ చేసినప్పుడు కూడా అంత దూరంలో రోడ్డు ఎందుకు, ఆ రోడ్డు మీద ఎవరు వెళ్తారు, సిటీలోనే తిరుగుతారు కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఔటర్ మీద కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి లాభపడ్డారు. కానీ అప్పుడు ఇన్వెస్ట్ చేయలేకపోయామేమో అనే ఆలోచనతోటి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుండేదే అనే ఆలోచన చేసే వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ 4th సిటీ పరిధిలో ఇన్వెస్ట్ చేసే అవకాశం రావడం. ఆ 4th సిటీ పరిధిలో కూడా ఎక్కడో లోపలికి 5-10 కిలోమీటర్లు కాకుండా హైవే ఫేసింగ్ 4th సిటీ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గరలో ఈ నాగార్జున సాగర్ హైవేకి 200 feet రోడ్ ఫేసింగ్ తోటి ఈ ఆర్ధసాగర్ ని డెవలప్ చేస్తున్నాము. ఈ హైవే ఫేసింగ్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినా కూడా రీసేల్ పరంగా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అందుకోసం ఈ ఆర్ధసాగర్ ని ఇక్కడ రూపొందించడం జరిగింది. సార్ నాకు ఒక చిన్న డౌట్. మాక్సిమం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, సేల్సే లేవు అని అంటున్నారు. కానీ మీరు చూస్తే 80% మొత్తం సేల్స్ కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్ లో. అసలు ఎలా ఈ వెంచర్ లో ఇంత ఫాస్ట్ గా సేల్స్ కంప్లీట్ చేయగలిగారు? అసలు మెయిన్ రీజన్ ఏంటి? మీ 2 వెంచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వెంచర్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్, అందులో సోల్డ్ అవుట్. ఇప్పుడు ఈ సెకండ్ వెంచర్ లో కూడా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. అదే కొన్ని ప్లాట్స్ ఉన్నాయని చెప్పారు. అసలు వెంచర్ అంటే మేము యాక్చువల్ గా మేము చాలా చూస్తుంటాము, బట్ ఈ వెంచర్ ఏంటంటే చూడగానే మేము కూడా ఒకటి తీసుకోవాలి అంత బాగుంది అనమాట. వెంచర్ కనుక చూసుకుంటే ఇది ఎలా ఈ వెంచర్ అలా డెవలప్ చేయగలిగారు? దీనికి బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏం చేశారు ఏంటి సార్? బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసామండి. గత 1.5 year నుంచి అంతకుముందు మేము చేసిన కంపెనీలో మా వెంచర్లకు వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లను టార్గెట్ గా చేసుకున్నాం. ఒక యుద్ధం లాగానే చేసాం. అది ఎందుకు వస్తున్నారు, చూస్తున్నారు, కొనకుండా వెళ్తున్నారు.
ఎలా ఉంటే కొనేవాళ్ళు. అందరిలాగా రియల్ ఎస్టేట్ డల్గా ఉందని కూర్చుందామా, కస్టమర్ల ఆలోచన విధానానికి అనుగుణంగా సైట్స్ వేద్దామా అనేది రీసెర్చ్ లాగా చేసాం. 1.5 year నుంచి ఒక 1000 మంది కస్టమర్లను, అంటే కొనకుండా పోయిన కస్టమర్ల ఇంటికి పర్సనల్గా టీంతో సహా వెళ్ళాం. ఎందుకు కొనలేదు మీరు? మా అసోసియేట్ అన్నీ చెప్పే కదా మీరు మా దగ్గర తీసుకొచ్చారు. దూరం అని తెలుసు, ఇప్పట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసు. అక్కడ దాకా వచ్చి ఎందుకు కొనలేదు అని అడిగినప్పుడు ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంది అంటే, వచ్చే తరం పై వచ్చే తరం కోసం ఇన్వెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా లేము. మేము ఉన్నప్పుడే మా కళ్ళ ముందే డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఉంటే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చాలా మంది కస్టమర్లు చెప్పారు. ఎక్కువ మంది ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో హైవే ఫేసింగ్ తోటి, అంటే లోపలికి 5-10 కిలోమీటర్లు వెళ్ళటం కాదు, హైవే ఫేసింగ్ తోటి ఉండాలి, రోడ్డు కనెక్షన్ బాగుండాలి, చుట్టూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సెక్యూరిటీ పరంగా గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఉంటే అక్కడ డెవలప్మెంట్ అవుద్ది అని కస్టమర్లకు కూడా నాలెడ్జ్ ఉంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే మనం ఈ ఆర్ధసాగర్ను కానీ గట్కేసర్లో అర్బన్ టౌన్స్ లాంచ్ చేసాం. అందుకే మనం 1.5-2 monthsలోనే 2 వెంచర్లు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు కొత్తగా ఏమేమి వెంచర్స్ రాబోతున్నాయి? అంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా మీ ఒక 2-3 వెంచర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే సాగర్ హైవే బేస్ చేసుకునే చేయగలుగుతారా? ఇంకా ఫ్యూచర్లో ఇంకెక్కడెక్కడ వెంచర్స్ వేద్దాం అనుకుంటున్నారా? హైదరాబాద్ సరౌండింగ్ కూడా ఇలాంటి వెంచర్లు చాలా మందికి కావాలి సార్. ఇప్పుడు మీరు ఒక సాగర్ హైవేలోకి పరిమితం కాకుండా ఇప్పుడు గట్కేసర్ మనకు వరంగల్ హైవేలో ఆల్రెడీ వేశారు, ఇప్పుడు సాగర్ హైవే, నెక్స్ట్ ఫోకస్ బెంగళూరు హైవే కానీ మరి ముంబై హైవే కానీ ఇటువైపు కూడా ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారు? ఉందండి, మాకు July 21 టార్గెట్ పెట్టుకున్నాం. అంటే 2026 July 21 వరకు 10 వెంచర్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకో 2 వెంచర్లకి ఆ రోజు బ్రోచర్ లాంచ్ చేసుకోవాలి సాయంత్రం 6:30కి అని కూడా మేము టార్గెట్ పెట్టుకున్నాం. అంటే మా ఆలోచన ఎలా ఉంది అంటే, ఏదో అమ్మేమంటే అమ్మేం కాదు, బలవంతంగా అంటగట్టాలనే ఆలోచన లేదు. నేను 150 గజాల ప్లాట్ నేను తీసుకుంటే నాకు ఉపయోగమా లేదా అనేది అలానే ఆలోచించి ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. ఇప్పుడు రాబోయే వెంచర్లు కూడా కొంగరకాలంలో, అంటే ఆదిపట్ల TCS దగ్గరలోనే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ 1 week 10 daysలో LP నెంబర్ వస్తుంది. దాని తర్వాత రేరా 15 రోజులు వచ్చినాయి. ఈ మంత్లోనే మనం జనవరిలో లాంచ్ చేసుకోబోతున్నాం. దాంతోపాటు ప్రతి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కూడా అందుబాటులో ఉండాలని ఆలేరు దగ్గర హైవే నుంచి జస్ట్ పర్లాంగ్ దూరంలోనే 6.5 లక్షలకే ప్లాట్ ఇస్తున్నాం. అది కూడా DTCP అప్రూవ్డ్ తోటి. దాని తర్వాత వచ్చి షాద్నగర్ టోల్గేట్ బిఫోరే హైవే ఫేసింగ్ తోటే ఈ 1-2 monthsలోనే 3 వెంచర్లని లాంచ్ చేసుకొని, ఇది ఎలా అయితే 1-2 monthsలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము, అవి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని కస్టమర్ల ఆలోచన ఎలా ఉంది డెవలప్మెంట్స్ పరంగా అని వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే డెవలప్మెంట్ చేస్తాం. ఓకే సార్, మెయిన్గా ఒక వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే లీగల్ ఒపీనియన్ చాలా మందికి ఏంటంటే మేము చాలా చూస్తూ ఉంటారు, ఎన్నో వెంచర్లు వేయడం, డబుల్ రిజిస్ట్రేషన్స్ అలాంటి చాలా జరుగుతుంటాయి. మీరు ఎలాంటి లీగల్ సపోర్ట్ ఇస్తారు కస్టమర్కి? ఎలాంటి ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీరు వెంచర్ స్టార్ట్ చేస్తారు? లీగల్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. మనం ఎంత ప్రైమ్ లొకేషన్లో వేసినా, ఎంత మంచి డెవలప్మెంట్ చేసినా, లీగాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయితే మాత్రం అది గుండె లేని శరీరం లాంటిది. అందుకోసమే మాకు సపరేట్గా లీగల్ టీమే ఉంది. 1954 నుంచి ప్రతి ట్రాన్సాక్షన్తో కూడిన లింక్ డాక్యుమెంట్ని ప్రతి కస్టమర్కి ఇస్తాము. లీగల్ దగ్గర అయితే కాంప్రమైజ్ అయ్యేది లేదు. దాంతోపాటు ఈ రోజు ఎవరైనా ఫుల్ పేమెంట్ చేశారంటే రేపు కానీ ఎల్లుండి కానీ రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఆ లింక్ డాక్యుమెంట్ను కూడా ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ అసలు ఓపెన్ ప్లాట్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. ఎప్పుడో ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పెరుగుతుంటుంది, అలాంటి దానికి ఇప్పుడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎక్కువగా అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ తర్వాత వాటిని రీసేల్ చేయలేక అలా ఇబ్బంది పడుతుంటారు. ఓపెన్ ప్లాట్ అనేది ఎప్పటికైనా, ఇప్పుడు కాదు ఇంకా 10 తరాలకు కూడా పిల్లలకి ఎప్పటికీ ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది అలాంటి వాళ్ళకి, అంటే ఓపెన్ ప్లాట్ మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయండి. ఒకవేళ మనం ఎగ్జాంపులే తీసుకుందాం, అపార్ట్మెంటే తీసుకుంటే 20 సంవత్సరాల్లో దాని వాల్యూ 0 అవుతుంది. అదే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే 20 సంవత్సరాల్లో 20 రెట్లు పెరుగుతుంది. అదొక్కటి సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఒక ఇండిపెండెంట్ హౌసే తీసుకున్నాము, 1 కోటి రూపాయలు పెట్టి ఓపెన్ ప్లాట్ వచ్చింది, ఇంకో 1 కోటి రూపాయలు కన్స్ట్రక్షన్కి అయింది, 2 కోట్లు అవుతుంది.
ఆ 2 కోట్ల మీద రెండు ప్లాట్లు తీసుకుంటే 20 సంవత్సరాల తర్వాత ఇల్లు వాల్యూ ఏమవుద్ది, ప్లాట్ వాల్యూ ఏమవుద్దో మనమే టాలీ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉండటానికి అయితే అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే మాత్రం ఓపెన్ ప్లాట్ బెస్ట్ ఆప్షన్. సార్, ఎన్ఆర్ఐ అంటే చాలా మంది ఎన్ఆర్ఐ అంటే నంబూరి రవి ఇన్ఫ్రా సంథింగ్ అని అనుకుంటారు. అసలు ఎన్ఆర్ఐ మీనింగ్ ఏంటిది? అసలు మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ మోటో ఏంటి సార్? చాలా మంది అడిగేది ఇదే సార్. చాలా మంది అదే అనుకుంటారు, నంబూరి రవి ఇన్ఫ్రా అని, నంబూరి రవి ఐడియాలజీ అని అనుకుంటారు. కానీ ఎన్ఆర్ఐ అంటే నెక్స్ట్ రియాలిటీ ఐకాన్, రియల్ ఎస్టేట్ కి ఒక ఐకాన్ లాగా ఉండాలి భవిష్యత్తు తరాలకు కూడా అని మేము మా ప్రాజెక్టులన్నిటికీ కూడా మా కంపెనీ పేరు ఫర్మ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అని పెట్టుకున్నాం. మా మోటో ఒక్కటేనండి, మేము ఎక్కడ అమ్మినా, ఎక్కడ మా దగ్గర ఇన్వెస్ట్ చేసినా కూడా ప్రతి కస్టమర్కి కూడా వాళ్ళు ఫ్యూచర్లో 2-3 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా 20 సంవత్సరాలకైనా వాళ్ళు సేల్ చేసుకోవాలి అంటే మా అవసరం లేకుండానే వాళ్ళు సేల్ చేసుకోగలగాలి. అదొక్కటే మా మోటో. ఎందుకంటే అంతకుముందు మేము అమ్మిన వెంచర్లలో కూడా చాలామంది కస్టమర్లు స్ట్రగుల్ అయ్యేది అదే, రీసేల్కి ఎలా రీసేల్ చేసుకోవాలో అర్థం కాదు. 5-10 ఏళ్ళ తర్వాత కూడా కొన్న రేటు కూడా రాదేమో అన్న ఇదిలోనే ఉన్నారు. దానికి అంతటికి ఒకటే కారణం, మా బామ్మర్ది కొనడో, ఫ్రెండ్ కొనడో, వాళ్ళ ఫ్రెండ్ కొనడం అని చెప్పి ఆ చుట్టూ డెవలప్మెంట్స్ చూడకుండా ఇన్వెస్ట్ చేయటమే. మేము అవన్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఆ 1000 మంది కస్టమర్లని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి తెలుసుకున్నాము. ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ అంటే రీసేల్ దగ్గరే. హెల్త్ ఇష్యూ అయినా కూడా, ఎమర్జెన్సీ పిల్లల చదువు కోసం అమ్మాలన్నా కూడా మనం కొన్న డబ్బులు వస్తే చాలనే కస్టమర్లే చాలా మంది ఉన్నారు. మా ఎన్ఆర్ఐ మోటో ఒకటేనండి, మా దగ్గర ఏ ప్రాజెక్ట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా మంచి రేటు పెరిగాక వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా కానీ మా అవసరం లేకుండా వాళ్ళు హ్యాపీగా లాభంతో వాళ్ళు రిటర్న్స్ని ఆస్వాదించాలనేది మా మోటో. సార్, మెయిన్ గా ఒక 2 క్వశ్చన్స్, లాస్ట్ 2 క్వశ్చన్స్ సార్. 1 క్వశ్చన్ ఈజ్ ఏంటంటే, అసలు ఈ టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఇందులో మీరు ఏమేమి డెవలప్మెంట్ ఇస్తున్నారు, కస్టమర్ కు ది బెస్ట్ గా ఏమి ఇస్తున్నారు, అండ్ ఇంకొక సెకండ్ క్వశ్చన్ సార్, రీసేల్. చాలా మంది కస్టమర్స్ ఇబ్బంది పడేది కూడా రీసేల్. మీరు ఆల్రెడీ చెప్పారు, అసలు మా అవసరం లేకుండానే మీరు అమ్ముకోవచ్చు అని చెప్పారు. అంత బాగా ఉంది కూడా వెంచరు. కానీ మీరు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారా ఒకవేళ కస్టమర్ కి? తప్పకుండా సార్, మా టీం కూడా సపోర్ట్ చేస్తారు. మా మార్కెటింగ్ హెడ్ భాను గారు ఆయన సొంత ప్లాట్ అమ్మడానికి ఎలా అయితే తాపత్రయపడతారో కస్టమర్ కి రీసేల్ పరంగా కూడా అదే హెల్ప్ చేస్తారు. మన వెంచర్ గురించి పూర్తి డెప్త్ నాలెడ్జ్, లీగల్ పరంగా కానీ, టోటల్ వెంచర్ పరంగా కానీ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ పరంగా కానీ పూర్తి డెప్త్ నాలెడ్జ్ మన భాను సార్కి ఉంది. మా కంపెనీ మార్కెటింగ్ హెడ్, ఆయన సంప్రదిస్తే చాలు ఈ వెంచర్ గురించి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం లాభం వస్తుందో కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అన్నిటికి మించి మన ఆర్ధసాగర్ గురించే చెప్పుకోవాలంటే, ఈ వెంచర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇది ఆర్ధసాగర్ ప్రాజెక్ట్ పేరు. 11 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రూవల్ తోటి మనం ఇస్తున్నాం. 40 ఫీట్ 33 ఫీట్ సిసి రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిక్ వర్క్ కూడా అన్ని కంప్లీట్ అయింది. ఎంట్రన్స్ లో కూడా గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ వస్తుందండి, సెక్యూరిటీ రూమ్ తో సహా ఆర్చ్ వస్తుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి రేపు అర్ధరాత్రి పూట మనం ఏదైనా వర్క్ తో బయటికి వెళ్ళి వచ్చినా కూడా హ్యాపీగా డైరెక్ట్ వెంచర్ లోకి వచ్చే విధంగానే మనం వెంచర్ ని రూపొందించాం. కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ నుంచి సాగర్ హైవే ఫేసింగ్ తోటే ఈ 200 ఫీట్ ఫేసింగ్ తోటే ఉంది. అవుటర్ నుంచి 25 నిమిషాలను మనం వెంచర్కి రావచ్చు. ఫాక్స్కాన్ కంపెనీ, ఇప్పుడు ఆదిబట్ల దగ్గర టీసీఎస్ దగ్గరకైనా, ఫాక్స్కాన్ కంపెనీకైనా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కైనా మనం 30 మినిట్స్ లోనే వెళ్ళొచ్చు. 45 మినిట్స్ లోనే ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. గచ్చిబౌలికి వెళ్ళాలన్నా కూడా గంటన్నరలోనే వెళ్ళొచ్చండి, గంటన్నరలోనే వెళ్ళొచ్చు. ఫ్యూచర్ మొత్తం అవుటర్ బేస్ తోటే ఉంది కాబట్టి అవుటర్ కి వెరీ నియర్ బై ఉన్న వెంచర్ ఇది. రేపు రాబోతున్న 4వ నగరం, ప్రణాళికాబద్ధంగా నిర్మించబోతున్న 4వ నగరం పరిధిలోనే ఉంది కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ ఆర్ధసాగర్ ప్రాజెక్ట్ లో అద్భుతమైన రిటర్న్స్ అయితే సొంతం చేసుకోవచ్చు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంచర్ గురించి అండ్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే విషయాల గురించి కూడా చాలా బాగా చెప్పారు.
అసలు ఓపెన్ ప్లాట్లోనే ఎందుకు పెట్టాలనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం కూడా మంచి సలహా కూడా మీరు ఇచ్చారు. మంచి వెంచర్లో ఎలా డెవలప్మెంట్ చేశారో కూడా మేము ఆల్రెడీ చూసాము. చాలా బాగుంది సార్. ఇలాంటి మంచి మంచి వెంచర్లు మీరు ఎన్నో వేయాలి అని చెప్పేసి మీ ద్వారా చాలా మందికి రియల్ ఎస్టేట్ మీద ఒక మంచి అవగాహన రావాలని చెప్పి కూడా, ఇంకా ఆల్రెడీ మీ చాలా వీడియోస్ చూస్తూనే ఎంతో మంది ఇన్స్పైర్ అవుతుంటారు. ఓన్లీ మీ వీడియోస్ బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటిది మీరు ఇప్పుడు మీరే అలాంటిది ఒక పెద్ద వెంచర్ వేశారు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా బెస్ట్గానైతే మేము అనుకుంటున్నాము. అలా కస్టమర్లు కూడా అనుకోవాలని మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.